ఎలక్షన్లో అత్యధిక మెజార్టీ ఇచ్చి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు. తడకల్లో చాలా లోపలికి ఉంటే కూడా ఫుల్ మళ్ళీ మెజార్టీ ఇచ్చింది. మళ్ళా 58,000 మెజార్టీ భూపాల్ రెడ్డి గెలిస్తే 58,000 కొట్టేసి 7,000 మెజార్టీతో గెలిపించిన ఘనత మీకు అని చెప్తాను. గతంలో మీరు చూసిండ్రు మొత్తం రాష్ట్రం అంతా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడితే కేసీఆర్ ప్రభుత్వం నారాయణఖేడ్లో మట్టుకు మీరు స్వర్గీయ కిష్టారెడ్డి గారినే ఎమ్మెల్యేగా గెలిపించిన ఘనత మీ అందరికి దక్కుతుంది. కానీ దురదృష్టం ఆయన 2015లో చనిపోగానే బయలుకి వచ్చినప్పటి నుంచి హరీష్ రావు గారు వచ్చి మొత్తం అందరికి మభ్యపెట్టి మొత్తం కుల సంఘాలని చెప్పేసి తర్వాత పోలీసులతోనే బలవంతంగా డీలర్లకు భయపెట్టి సర్పంచ్లకు భయపెట్టి అంగన్వాడీ టీచర్లకు భయపెట్టి ఆ రోజు టీఆర్ఎస్ ను గెలిపేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనకు వనవాసం లాగా ఉండే 10 సంవత్సరాలు కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ నాకు అండగా నిలబడి కష్టాల్లో ఉన్నప్పుడు ఎంత ధీటుగా ఎదుర్కొన్నారంటే ఎప్పుడు కూడా ఏ దానికి జడవలేదు, ఏ దానికి భయపడలేదు. ఏ ధర్నా కార్యక్రమం కానీ రాస్తారోకో కార్యక్రమం కానీ సింగూరు నీళ్ళ విషయం కానీ ప్రజా సమస్యల మీద తర్వాత ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద మన పిసిసి ఇచ్చిన పిలుపులకు అన్నింటికి కూడా నాకు వెన్నంటి ఉండి కొట్లాడినందుకు మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఆ రోజు అంత కష్టపడ్డందుకు 10 సంవత్సరాల తపస్సు 10 సంవత్సరాల దీక్ష అంత కష్టం చేసినందుకు ఈరోజు భగవంతుడు కరుణించి మీ ద్వారా ఈరోజు నాకు విజయం చేకూరడం జరిగిందని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాను. ఎన్నో సమస్యల మీద ముఖ్యంగా మన మండల సమస్య మీద కొట్లాడినాం. మొన్న చెప్పలేకపోయిన రేవంత్ రెడ్డి గారు అక్కడికి వచ్చినప్పుడు టైం లేదని చెప్పేసి శంకరంపేట మండలం మెదక్లో ఉంటే శంకరంపేట మండలంను కూడా సంగారెడ్డిలో కలపాలని చెప్పినాం. తర్వాత మీ తడకల్ మండలి కూడా రాతపూర్వకంగా ఇచ్చినాం. సార్ ఇట్లా ఆల్మోస్ట్ జీవో వచ్చేసింది, అది పెండింగ్ పెట్టిండ్రు. అప్పుడు అడ్డుపడ్డారు. అప్పుడు అనుకుంటే ఎమ్మెల్యే అయిపోతుండే. అప్పుడే ఆయన ఆపి నాకు ఎందుకో ఇష్టం లేదో మరి తెలియదు. అప్పుడు ఎందుకంటే వాళ్ళ పాలసీ ఉండే మొత్తం టీఆర్ఎస్ పాలసీ కొత్త మండలాలు చేయాలని చెప్పేసి మళ్ళీ ఒకసారి గుర్తు చేసిన. సార్ ఆయన ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు అంటే కమిటీ చేస్తాం, అన్నిటి మీద ఈ స్టడీ చేస్తూ ఉన్నాం, జిల్లాల మీద మండలాల మీద కమిటీ చేసి మరొకసారి డిసిషన్ తీసుకుంటాం అని చెప్పడం జరిగింది. అయితే కమిటీ చేసి ఏమంటే నేను చెప్పిన డోంగ్లీ మండలంలో ఖాళీ 3-4 గ్రామ పంచాయతీలు ఉంటాయి, కానీ తడకల్ మండలంలో 13 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మీరు జిల్లాలు తగ్గించినా కూడా మాకు మండలం ఏర్పాటయ్యే అర్హత దీనికి ఉన్నది అని మరొకసారి చెప్పడం జరిగింది. కాబట్టి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మీరు చూసినారు. నారాయణఖేడ్ నియోజకవర్గానికి కొడంగల్తో సమానంగా నిధులు ఇవ్వాలని చెప్పినాం. కొడంగల్ నుంచి సీఎం గెలిచిండు, దాంట్లో చారాన్ని ఇచ్చినా సరే 4,000 కోట్లు ఆయన పెట్టుకుంటే 1,000 కోట్లను మనకి ఇవ్వాలి అని చెప్పేసి అడిగిన నేను. ఆయన కూడా నవ్వి అన్ని ఏమేమి ఇస్తారో చెప్పు అంటే ఎలక్షన్ తర్వాత అన్ని తీసుకొని వస్తా సార్, మన అవసరాలు ఏమేమి ఉన్నాయో అని చెప్పినాం. ఇప్పుడే కాదు గతంలో కూడా అభివృద్ధి కార్యక్రమం చూడండి. కిష్టారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు సురేష్ కుమార్ షెట్కర్ గారు ఎమ్మెల్యే ఉన్నారు. సబ్స్టేషన్ మీకు తెలుసు, మనకు సమరసింహారెడ్డిని తీసుకొని వచ్చి సబ్స్టేషన్ ఇనాగరేషన్ మనం చేసుకున్నాం. తర్వాత ఈ రోడ్డు శాంక్షన్ చేసింది కూడా కిష్టారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ. ఉర్దూ మీడియం స్కూలు కొత్త స్కూల్ బిల్డింగ్స్ కూడా శాంక్షన్ చేసింది కూడా కిష్టారెడ్డి గారు అని చెప్తాం. ఎస్సీ హాస్టల్ కూడా, తర్వాత కంకిలో కూడా సబ్స్టేషన్ మనమే కాంగ్రెస్ పార్టీ శాంక్షన్ చేసింది. తర్వాత ఆ పెద్ద రోడ్ ఏదైతే ఉన్నదో నారాయణఖేడ్ నుండి ఫస్ట్ రోడ్డు బాగారెడ్డి గారు చేసింది కంకికి. తర్వాత మన పెద్ద రోడ్ డబుల్ రోడ్ కూడా గతంలో కిష్టారెడ్డి గారు బతికున్న రోడ్డే హరీష్ రావు ఊర్ల దగ్గర మొత్తం రోడ్ వేసి మేము చేస్తున్నామని చెప్తున్నాం. ఇది ఎన్నో చాలా చేసినాం, మనం చెప్పుకుంటూ పోతే చాలా చేసినాం. ఎక్కడ నారాయణఖేడ్లో చూసినా 80% సబ్స్టేషన్లు మనం అన్నీ మనమే చేసినాం. తర్వాత నేను గెలవగానే అన్ని రోడ్లు కూడా పెట్టినా. కొంతమంది చాలామంది సోదరులు రోడ్లు అడిగారు. ఆ రోడ్ల గురించి కూడా నేను ప్రతిదీ తాండాకు రోడ్లు అన్ని రోడ్లు ఇంటర్నల్ రోడ్స్ అన్ని రోడ్స్ కూడా రాసి పంచాయతీరాజ్ రోడ్లు సీతక్క దగ్గర, తర్వాత ఆర్ఎన్బి రోడ్లు కోమటిరెడ్డి వెంకట దగ్గర ఆల్రెడీ ఉన్నది. కోడ్ అయిన తర్వాత మనకు బడ్జెట్ ఎట్లా అలాట్ అవుతుందో దాని ప్రకారం అన్ని రోడ్లు కూడా చేసుకుంటామని చెప్పి. తర్వాత ఇంకో విషయం ముఖ్యంగా కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోతున్నది అని చెప్తున్నారు.
కనీసం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు టీఆర్ఎస్ నాయకులని చెప్తాం. అన్ని మనం చేసుకున్నాం. 24 గంటలు కరెంట్ ఇచ్చిన ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు దక్కుతుంది. ఎందుకంటే కరెంటు తయారు చేసే ఫ్యాక్టరీలు అన్ని కూడా మనము అప్పుడు తయారు చేసింది. ఆ ఫ్యాక్టరీలు పెట్టి 24 గంటల కరెంట్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు దిగిపోయిన తర్వాత, మరి కిరణ్ కుమార్ గారు దిగిపోయిన తర్వాత కేసీఆర్ వచ్చి మనం తయారు చేసే కరెంటే ఇచ్చింది. ఈయన దిగిపోయేటప్పటికి కరెంటు మీద 80,000 కోట్ల రూపాయల అప్పు చేసిండు ఈయన కేసీఆర్ గారు. అందుకే ఈరోజు కరెంట్ దుస్థితి. కొత్తగా ఒక్క యూనిట్ కూడా తయారు చేయలేదు 10 సంవత్సరాలలో. అందుకే ఈరోజు కరెంటు కొరత వస్తూ ఉంది, డిమాండ్ పెరిగింది. కాబట్టి కాకపోతే మనకి 24 గంటలు కరెంట్ ఇవ్వడానికి ఈరోజు కూడా రేవంత్ రెడ్డి గారు కంకణబద్ధులై ఉన్నారు. కొత్తగా కరెంట్ ఎట్లా తయారు చేయాలి, అప్పు తీసుకోకుండా వీళ్ళలాగా అప్పు తీసుకొని ఛత్తీస్గఢ్కి వెళ్ళి 8 రూపాయలకు యూనిట్ కొని ఇచ్చే కాడ లేడు రేవంత్ రెడ్డి. ₹1 అప్పు చేయకుండా 24 గంటలు రైతులకు అందరికీ కరెంట్ ఎట్లా ఇవ్వాలని చెప్పేసి ఆలోచిస్తా ఉన్నాను. నేను చెప్తా ఉన్నాను. ఒకటే కాకుండా 8 లక్షల కోట్ల రూపాయల అప్పు. ఆ అప్పు ఉన్నది కాబట్టే మనకి ఈరోజు ఇంత కష్టమైతా ఉన్నది. 30,000 కోట్ల మిత్తి కట్టింది ఇప్పటి వరకు. ఆ మిత్తి కట్టుకుంటూ మళ్ళీ బడ్జెట్ సమకూర్చుకొని సోనియా గాంధీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కూడా అమలు చేసే విధంగా కృషి చేస్తా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాను. అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎంత అంటే అంత గతంలో కృష్ణారెడ్డి గారు ఎట్లా చేసిండ్రో అందరు ముఖ్యమంత్రులను తీసుకొని వచ్చి నేను కూడా మీకు హామీ ఇస్తా ఉన్నా, నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని 5 సంవత్సరాలలో అభివృద్ధి చేసి చూపిస్తా అని చెప్పేసి మీకు అందరికి చెప్తా ఉన్నాను. దానికి అందరికి మీ సహకారం అవసరం అని చెప్పి చెప్తా ఉన్నాను. ముఖ్యంగా ఇంకోటి మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు 4 నెలలు కాలేదు. మీరు 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి అన్నిటి కొట్లాడి ఈ అరాచకాలు గతంలో కిషారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు అంత న్యాయపరంగా పరిపాలన జరిగింది. ఎవరిని హరాస్మెంట్ చేయలేదు, ఎవరి మీద అరాచకత్వం చేయలేదు, ఎవరి మీద దౌర్జన్యం చేయలేదు. కానీ గత 10 సంవత్సరాల పోలీస్ దౌర్జన్యం, ఎమ్మెల్యే ఎవరి పేరు చెప్తే వాళ్ళ పేరు మీద కేసులు, అంత దౌర్జన్యాన్ని కూడా ఎదుర్కొన్నారు మీరు. 10 సంవత్సరాలు నా ఎంబడి ఉన్నారు. ఈరోజు చూస్తా ఉన్నారు మీరు, మనం అధికారంలోకి రాగానే 4 నెలలు కాలేదు, ఎంతో మంది టీఆర్ఎస్ నాయకులు ఈరోజు పార్టీలు మారుతూ ఉన్నారు. చూసినారా ఈరోజు? మళ్ళీ ఇంకో దురదృష్టకరం, కనీసం మనం ఉండి మా పార్టీలకు రండి మాకు ఓటేయండి అని మనం అడుగుతున్నాం. కానీ వాళ్ళు టీఆర్ఎస్ లో వండుకుంటూ అక్కడ బీజేపీకి ఓటేయమని చెప్తా ఉన్నారు. సిగ్గుచేటు కాదా అని చెప్పేసి చెప్తా ఉన్నాను ఈరోజు. ఇది ఆయనే పోతుంది. ఇప్పుడు మండల నాయకులు చెప్పుడు కాదు, ఆయన పెద్ద నాయకుడు భూపాల్ రెడ్డి గారే మొత్తం ప్యాకేజ్ తీసుకున్నాడు. ప్యాకేజ్ తీసుకొని అందరినీ పొండి బీజేపీలోకి కలపాలి. అయినా మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలు మన ఎంబడి ఉన్నారు. అభివృద్ధి 10 సంవత్సరాలు లేని అభివృద్ధి 4 నెలల్లో చేసి చూపిస్తున్నాం. ముందు చూపుతూ ఉన్నాను, ఇంకా ముందు ఏం చేస్తామని చెప్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు నిద్ర లేకుండా పనిచేస్తూ ఉన్నారు. రాత్రి మగలు కష్టపడి పార్టీని గెలిపించుకోవడాన్ని, పార్టీని బలోపేతం చేయడానికి కష్టపడతా ఉన్నారు. మీరందరూ కూడా ఈరోజు పార్టీకి బలోపేతం గురించి కష్టపడతా ఉన్నారు. ఎంతో మందిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసి ఎంతో మంది నాయకులు బీజేపీ వైపు పోకుండా టీఆర్ఎస్ వాళ్ళను కాంగ్రెస్లోకి తీసుకునే విధంగా మీరందరూ కృషి చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా ఇంకోటి కూడా చెప్పినా మీకు, మొన్ననే చెప్పిన అక్కడ వాసాలు వచ్చినప్పుడు కంటిలో మనకు గతంలో కిషారెడ్డి గారు ఉన్నప్పుడు ఏది 132 kV సబ్స్టేషన్ శాంక్షన్ చేయడానికి ఆల్మోస్ట్ అయిపోయింది. అంతా ఆయన చనిపోయాడు. చనిపోతే నేను మండలాధ్యక్షుడు నారాయణఖేడ్ బై ఎలక్షన్ల వారు అందరూ వచ్చినప్పుడు హరీష్ రావు పద్మదేవ్ దాన్ని 132 kV సబ్స్టేషన్ చేయాలని చెప్పినాం. చేస్తే వాళ్ళు శాంక్షన్ కూడా చేసినారు. కానీ ఆడ జాగలేదు, ఈడ జాగలేదని చెప్పేసి క్యాన్సల్ కూడా చేసింది. ఈరోజు మళ్ళా నేను గెలిచిన తర్వాత 132 kV సబ్స్టేషన్ కల్లేరుమండ అక్కడిక్కడ కాకుండా లాస్ట్ మన బార్డర్ కంకిలో పెట్టాలని చెప్పేసి కంకిలో ఎంఆర్ఓకి చెప్పి 5 ఎకరాల భూమి కూడా దానికి సెలెక్ట్ చేసి బట్టి విక్రమార్క మన విద్యుత్ మంత్రి దగ్గరికి పోయి ప్రపోజల్ రెడీ చేసి పెట్టా. 132 kV సబ్స్టేషన్ కావాలని. విజయభాస్కర్ రెడ్డి పీరియడ్లో 132 kV సబ్స్టేషన్ నారాయణఖేడ్లో ఒకటే అయింది. ఇంకో 2వ సబ్స్టేషన్ కావాలని కృష్ణారెడ్డి గారు చేసిన ప్రతిపాదన మరుగున పడిపోతే నేను మీ సహకారంతో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళా ప్రపోజల్ పెట్టించిన ఖచ్చితంగా ఈ సంవత్సరం 2 సంవత్సరాల లోపల
శాంక్షన్ చేసి కంప్లీట్ చేస్తాం 130 kV సబ్స్టేషన్ అని చెప్తా ఉన్నాం. ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా ఎన్నో స్కూల్స్, హాస్టల్స్, తర్వాత మనము ఇంకా అన్ని స్కూల్స్ మూతపడితే కూడా కొత్త స్కూల్స్ ఇంకా ఓపెన్ చేసి, మూతపడ్డ స్కూల్స్ ఓపెన్ చేసి అన్ని విధాల విద్యకు, వైద్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పి పిల్లలు చదువుకొని ఉద్యోగాలు వస్తే, ఒక ఇంట్లో ఉద్యోగం వస్తే వాళ్ళు తల్లిదండ్రులను బాగా చూసుకుంటారు, పిల్లలను బాగా చదివించుకుంటారు, అన్నదమ్ములకు సాయం చేస్తారు. ఈ గవర్నమెంట్ స్కీమ్లు ఎన్ని వచ్చినా కూడా లాభం లేదు. అట్లాంటిది ఉద్యోగాలు కావాలని తపన పడుతున్నా నేను. నారాయణఖేడ్ల వలసలు పోకుండా, తర్వాత నిరుద్యోగ యువకులు, చదువుకున్న యువకులకు ఉద్యోగాలు రావాలని చెప్పేసి పరిశ్రమలు తీసుకురావాలని ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. ఉద్యోగాలు వస్తే కుటుంబాలు బాగుపడతాయి. కాబట్టి ఈ గత 10 సంవత్సరాలలో ఒక్క ఉద్యోగం కూడా ఇయ్యలేదు. రాకేష్ శెట్కర్ గారు చెప్పినప్పుడు ఇప్పుడే మనకు 30,000 ఉద్యోగాలు కేవలం 3 నెలల్లో రేవంత్ రెడ్డి గారు ఇచ్చింది. ఇంకా ఈయనకేమో కేసీఆర్ పాపం ఉద్యోగస్తులు, నిరుద్యోగ యువకులు చాలా మంది పెళ్లిళ్ళు కాకుండా వయసు అయిపోయి వాళ్ళందరూ ఉద్యోగం నిరీక్షిస్తే ఈయన ఉన్నోళ్ళకే 61 సంవత్సరాలు చేసిండు. 58కి వెళ్ళి రిటైర్మెంట్ వయసు 61 సంవత్సరాలు చేసి ఇప్పుడు 3 ఏళ్ళకి ఇప్పుడు రిటైర్మెంట్ అవుతున్నారు. వీళ్ళందరూ రిటైర్మెంట్ అయితే మనకి 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. ఖచ్చితంగా త్వరలో ఆ 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి అందరికీ నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే విధంగా కృషి చేస్తారని చెప్పి చెప్తా ఉన్నాం. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, కంటికి వెళ్ళాలి. ఒకటే, మనము ఎంత టైం ఉన్నా కూడా మనము ఈ ఎండాకాలం వల్ల అన్ని గ్రామాలు తిరగలేకపోయినాం. సురేష్ శెట్కర్ గారేమో మొత్తం ఖాళీ మండల హెడ్ క్వార్టర్ల మీటింగ్ వచ్చిండ్రు, అసలు టైం లేదు. కామారెడ్డి సైడు, ఆయన జైరాబాద్ సైడు అక్కడ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు, జూకల్ సైడ్. ఎందుకంటే నారాయణఖేడ్గా ఎట్లయినా మనకి మెజార్టీ వస్తుంది అని చెప్పేసి అందుకని ఆ నమ్మకం అమ్ము చేయకుండా ఆయన రాలేకపోతున్నాడు. కాబట్టి మేము వస్తూ ఉన్నాం. మేము గ్రామానికి ప్రతిసారి అడుగుతూ ఉన్నారు, సార్ మీరు గెలిచిన తర్వాత మా ఊరికే రాలేదు సార్ అని. టైం గెలిచిన నుంచి 2-3 నెలలు మొత్తం సన్మానాలకే పోయింది. ఇక ఊరు తిరుగుడే కాలేదు. ఊరు తిరుగుదామనేసరికి మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఖాళీ సీసీ రోడ్ల ఇనాగరేషన్కు, సీసీ రోడ్ల ఫౌండేషన్కు దానికే వచ్చిన తప్ప వేరే పెళ్లిళ్ళకి వచ్చిన, అది తప్పితే వేరే దానికి రాలేదని చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ ప్రతి గ్రామంను కూడా తిరిగి మీ సమస్యలు తెలుసుకొని వాటిని తీర్చే విధంగా కృషి చేస్తారని చెప్తా ఉన్నాం. ఇక ఇంకొక విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనకు సురేష్ కుమార్ శెట్కర్ గారు ఎంపీగా అప్పుడు 50,000తో ఎట్లా గెలిపించినామో నాయన బతుకున్నప్పుడు, ఇప్పుడు కూడా మళ్ళా ఆయనకు అత్యధిక మెజార్టీ ఇచ్చి ఎంపీగా గెలిపించుకుందామని చెప్పేసి మీకు అందరికీ కోరుకుంటా ఉన్నాం. దీంతో పాటు ఇప్పుడైతే మనవారు సర్పంచ్ గారు మన దాంట్లోకి వచ్చిండ్రు, కానీ వచ్చేసారి మళ్ళీ ఇది కాగానే మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లు ఉంటాయి, ఎంపీటీసీ ఎలక్షన్లు ఉంటాయి, కోఆపరేటివ్ ఎలక్షన్లు ఉంటాయి. అప్పుడు కూడా మీరు అందరూ కష్టపడి మొత్తం ఎంపీటీసీ గెలిపించుకోవాలి, సర్పంచ్ గెలిపించుకోవాలి, కోఆపరేటివ్ సింగిల్ విండో చైర్మన్లు కూడా కాంగ్రెస్ వాళ్ళని గెలిపించుకుంటే అప్పుడు సంజీవ్ రెడ్డికి బాగా బలం వస్తుంది. ఇక నేను చెప్తున్నా, ఎక్కడైనా ఇదే చెప్తున్నా, 5 సంవత్సరాలు నేను నిద్రపోను, రేవంత్ రెడ్డి గారు నిద్రపోనియా. నారాయణఖేడ్ అని అభివృద్ధి నిధులు తీసుకురావడానికి ప్రయత్నిస్తా అని చెప్తూ ముగిస్తా ఉన్నాను. జై కాంగ్రెస్.